అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులైన మనమంతా నేడు 1వ కీర్తనలో నుండి ఒక వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అతడు నీటి కాలంలో యోట నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. యేసుక్రీస్తును విశ్వాసం వచ్చిన ప్రతి బిడ్డ కూడా, ప్రతి ఒక్కరూ మనం ఎలా ఉండాలి అంటే, నీటి కాలంలో యోర్ను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉండాలని ప్రభు కోరుచున్నాడు. వేసవి కాలంలో పచ్చని చెట్లు కూడా ఎండిపోతున్నట్టు మనం చూస్తుంటాం. ఆకులు వాడిపోతూ ఉంటాయి, ఎండిపోయిన చెట్లులా కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే నీరు లేదు. నీరు లేనప్పుడు ఎంత పచ్చని చెట్టు అయినా సరే అది ఎండిపోతుంది, వాడిపోతుంది. ఇందులో కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకోవాలి. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడు, అతని జీవితం ఎలా ఉంటుంది, వారి కుటుంబం ఎలా ఉంటుంది, అట్టి వారి గురించి మాట్లాడుతున్నాడు. అతడు నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అంటే ఒక కాలువ గట్టు నుండి చెట్లు పచ్చగా ఉంటాయి. ఎక్కడైనా వెళ్ళి చూడండి, నీటి కాలువ పక్కన ఉన్న చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. మీరు చూస్తున్నారు ఎంత పచ్చగా మీకు కనిపిస్తున్నాయో. అదే కాలువ ఒడ్డున లేకుండా నీటికి దూరంగా ఉన్న చెట్లు చూడండి, అవి చెట్లే ఇవి చెట్లే. అవి వేసవిలో ఎండిపోతున్నాయి. ఎప్పుడైతే నీరు లేదో చెట్టుకున్న పూత పడిపోతుంది, కాయలు పడిపోతాయి, ఆకులు రాలిపోతాయి, ఆ చెట్టు ఎండిపోయిన పరిస్థితి వెళ్ళిపోతుంది. నీరు సరిగా ఇంకా అందించకపోతే అది ఎండి ఒక రోజున ఏర్లతో సహా చనిపోయే అవకాశం ఉంది. సచ్చిన చెట్టులా పడిపోతుంది. అలా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని విశ్వాసం వచ్చిన మన జీవితాలు ఎలా ఉండాలి అంటే, నీటి కాలంలో ఎవరు నాటబడినట్టుగా ఉండాలి అంటాడు. దానికి దుష్టుని ఆలోచనలు వస్తుంటే దుష్ట ఆలోచనలు వాటి ప్రకారం నడవద్దు. పాపుల మార్గాలు ఎన్నో ఉన్నాయి, పాప మార్గాలు, ఆ మార్గంలోకి వెళ్ళొద్దు. అపహసించే వారు ఎంతో మంది ఉన్నారు. మరి ప్రపంచంలో మనం చూస్తున్న నేటి సోషల్ మీడియాలో ఇతరులను ఎంతసేపు అపహసిస్తూ, ఇతరులు తప్పులు పట్టుకుంటూ, తప్పులు ఎత్తుకుంటూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. కానీ మనం ఆ పని చేయొద్దు. వారి పక్కన మనం కూర్చోవద్దు. వారి పోకడ మనకు అవసరం లేదు. కానీ దేవుని వాక్యములో ఆనందించండి, ప్రార్థనలో ఆనందించండి, విశ్వాసంలో ఆనందించండి, దేవుని వెంబడించడంలో, దేవుని ఆరాధించడంలో, క్రీస్తు సువార్త ప్రకటించడంలో ఆనందించండి, ఆత్మను రక్షించడంలో ఆనందించి దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు వాక్యం సెలవుతుంది. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టుగా ఉంటావు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నీ నడువక, పాపుల మార్గమున నేను నిలువక. దుష్టుల ఆలోచన చొప్పున నీ నడువక, పాపుల మార్గమున నేను నిలువక. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నీ వాక్యము నేనే నిత్యము ధ్యానింతును. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నీ వాక్యము నేనే నిత్యము ధ్యానింతును. ఆనందమే సంతోషమే నీ వాక్య ధ్యానములో, ఆనందమే సంతోషమే నీ వాక్య ధ్యానములో. నీ జీవవాక్యమునందు నిత్యము ఆనందించుచు దివారాత్రములు నే ధ్యానము చేసెదను. ఇక్కడ ఒక మాట మీరు గుర్తించారా? పచ్చని చెట్టుగా ఉంటావు. వేసవి ఎంత ఎండలు వచ్చినా అన్ని చెట్లు భయపడినా ఈ చెట్టు భయపడదు. భూకంపాలు, కరువు కాటకాలు ఎన్ని సంభవిస్తున్నా నువ్వు భయం చెందక ధైర్యంగా ఉంటావు. నీతిమంతుని యొక్క హృదయము దుర్వార్త వినినప్పుడు, అంటే చెడ్డ వార్త విన్నప్పుడు, బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు నీతిమంతుడు బెదరడట. దుర్వార్త వినను అతడు భయపడడు. మరి వర్షాలు లేనప్పుడు కరువు వచ్చేస్తుంది, భూ పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. నీటి కాలంలో ఎవరున్న తోటలు గాని చెట్లు గాని భయపడవు, భయం లేకుండా పచ్చగా ఉంటాయి. కారణం ఏంటంటే నీరెప్పుడూ ఉంటుంది. అలాగే దేవుని సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి. ఒక చెట్టు వలె ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితానికి మనకు నీరుగా ఉన్నది దేవుని వాక్యము, దేవుని సన్నిధి. పరిశుద్ధాత్ముడు కూడా అనేక చోట్ల నీటితో పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నీరు పరిశుద్ధాత్ముడు కాదండి, కానీ ఆ విధంగా పోల్చి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పిగోడని ప్రభు అంటాడు.
అంటే ఆయన ఇచ్చే నీళ్లు తాగిన వారు ఎన్నడూ దప్పికొన్నట్టు దాని అర్థం ఈ నీళ్లు కాదు, భౌతికమైన ఈ నీరు కాదు, కానీ ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు మనకు ప్రభు అనుగ్రహిస్తున్న ఆత్మను పొందినప్పుడు మనం ఎన్నడూ భయపడనక్కర్లా. ఆత్మదేవుడిని నడిపిస్తాడు. మరి ఏ కొదువ లేకుండా మీరు ఫలించే రోజు వచ్చునుగాక. నీకంటూ ఒక సీజన్ పెట్టాడు దేవుడు. ఆ సీజన్లో నువ్వు బహుగా ఫలిస్తావు, వర్ధిల్లుతావు. ప్రభు మిమ్మలను మీ అక్కర్లు తీర్చి నడిపించునుగాక. మరి నీటి కాలవ యోర నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె మీరుండి ఆస్వాదించబడాలని మా ప్రార్థన. దేవుని కృపా కనికరాలు మీకు మీ కుటుంబాలకు తోడే నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, తండ్రి, ఈ దినం ఈ వాక్యం నేర్చుకున్న కృపను మాకు దయచేశారు. మేమంతా కూడా దుష్టిని ఆలోచించప్పుడు నడవకూడదని, పాపుల మార్గంలో నిలవకూడదని, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకూడదని. అయితే మా యొక్క ఆనందమంతా యెహోవా ధర్మశాస్త్రము దేవుని వాక్యములు యందు దివారాత్రము ధ్యానిస్తూ వాటి యందు ఆనందించినప్పుడు మా జీవితాలు నీటి కాలవలు యోర నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె చేస్తారని వాగ్దానం చేశావు. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మా అందరికి ఒక సీజన్ పెట్టావు. ఫలించే సీజన్ ఒక రోజు రాబోతుందని. ఆ సీజన్లో నీ ప్రజలందరూ కూడా బహుగా ఫలించులాగున నీ సహాయం గురించి ఆస్వాదించి నడిపించి మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునేవారు, దోస్ బర్త్డే, వారిని ప్రభు ఈ వాగ్దానంతో దీవించాలి మా ప్రార్థన. కీర్తన 23:6 నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేముల నా వెంట వచ్చును. Surely goodness and love will follow me all the days of my life. Psalms 23:6. We wish you a happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you and use you for His glory. ప్రేయర్లో, వాక్యంలో, ప్రార్థనలో మరింత అధికంగా న్యూ ఇయర్లో దేవునికి మరింత దగ్గర అవుదురుగాక, కాపాడబడుదురుగాక. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్రభు రాకడాల్సి ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును. ఐ విల్ లిజన్ టు యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ అనే వర్డ్. మరి జెరెమియా చాప్టర్ 29:12, ఇర్మియా 29:12, నేను మీ మనవి ఆలకింతును కనుక మనవి చేయడం మానకండి, ప్రార్థించండి, భార్య భర్తలుగా ఐక్యత కలిగి ఉండండి. మీ ఇద్దరి మధ్యలో మరి ఫీలింగ్స్ అన్ని డ్రై అయిపోయి ఉంటే వాటిని ప్రభు నూతనపరిచి మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనురాగాలు దేవుడు దయచేసి ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, ప్రార్థన, బైబిల్ చదువుట, ప్రార్థించుట, మీ కుటుంబ ప్రార్థన చేసే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.